సాక్ష్యముల ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నా. ఈ సమయంలో నీ పరలోకంలో వచ్చే నీ పరిశుద్ధ మాటలు వినడానికి మేమందరం వేచి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. నీ సేవకును అభిషేకించి నీ దాసుని కాంతుల నుండి నేరుగా మాతో మాట్లాడి విని మహిమ పొందండి. చదవబడిన ఈ వాక్యాన్ని మీరు ఇచ్చి వడ్డించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు ఇక్కడ గమనిస్తే చాలాసార్లు ఇక్కడ మనము ఆపదలో, శ్రమల్లో, కష్టాల్లో మొక్కుకుంటాం. కానీ చాలాసార్లు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవటం అనేది సహజంగా మానవుని యొక్క లక్షణం. అలా మర్చిపోతారనే దేవుడు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి రప్పించిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రంలో ఇచ్చిన తర్వాత పదే పదే జ్ఞాపకం చేశారు. ఏమని చదువుతాం ఒకసారి. ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయం 11వ వచనం. తొందరగా చదువుతారా? చదవాలి. నిన్న దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురము, నువ్వు నింపని మంచి ద్రవ్యము చేత నింపబడిన ఇండ్లు, నువ్వు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులు, నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి, దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. సరే, మరవకుండా నువ్వు జాగ్రత్త పడు. ఏంటి మరవకుండా? ఏంటి మరవకుండా? ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రభు యొక్క రాక మునుపు నీ స్థితి ఎలాగ ఉండేది ఒకసారి ఊహించు. ఒకసారి ఆలోచించు. నువ్వు రక్షణ పొందక మునుపు నీ స్థితి ఎట్లాగ ఉండేది? ఈరోజు ఉన్న స్థితి అప్పటి స్థితికి ఒకసారి వెళ్ళిపోవాల్సింది. దేవుడు అంటాడు, అది అన్నడు కూడా నువ్వు మర్చిపోవడానికి వీలేదు. ఇవన్నీ నీకు ఇచ్చిన తర్వాత చూసారా ఏమేమి అక్కడ రాయబడింది? 10వ వచనంలో ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, నింపబడిన ద్రవ్యము చేత నింపబడిన ఇండ్లు, త్రవ్వకపోయిన త్రవ్వబడిన బావులు, నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నీకు ఇచ్చిన తర్వాత. చూసారా? అందరు వింటున్నారా? నాయన చేస్తున్నారా? నీకు ఇచ్చిన తర్వాత దేవుడు ఆదామును సృజించగా మునిపే, ఆదాముకు తోడుగా అవ్వను సృజించగా మునిపే దేవుడు యావత్తు సృష్టి అంతటా చేయటమే కాకుండా స్పెషల్గా ఏదేను అనే ఒక పరదేశంలో దేవుడు ఏర్పాటు చేసి ఆ ఏదేను తోటలో వారిని పెట్టి అనేక వృక్ష ఫలాలు, అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా మీరు తినండి అన్నాడు. నిజంగా తన బిడ్డల ఎదులో దేవునికి ఉన్న ప్లాన్ ఎంత గొప్పది. ఒక వివాహమైన వధువును చూడండి, పుట్టబోయే బిడ్డ కోసం వారు ముందే ఎన్ని ప్లాన్ చేస్తారో, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారో. భౌతికంగా సహజమైన మానవులుగా పిల్లల పట్ల మనకి అంత గొప్ప ప్లాన్ ఉంటే, ప్రణాళిక ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు తన రక్తముతో కొన్న తన బిడ్డల కోసమే ఆయనకి ఎంత ప్లాన్ ఉంది ఇక్కడ ఆలోచన చేశారు. ఆయనకి ఎంత ప్లాన్ ఉందో అదే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు. ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, కట్టబడిన భవనాలు,
ఆ ద్రవ్యము చేత నింపబడినటువంటి ఇండ్లు దేంతో నింపబడ్డాయి? ద్రవ్యముతో నింపబడిన ఇండ్లు. బాపరే, ఆ మాట వింటుంటే నీకు ఆశ్చర్యం అనిపించట్లేదు? నాకు చదివిన ప్రతిసారి నాకు ఆశ్చర్యం మాట. ఇవన్నీ నీకు ఇచ్చిన తర్వాత త్రవబడిన బావులు పనుల బావులు బావులు కదవి, ఆయిల్ బావు. ఇజ్రాయెల్ దేశం అంతా ఆయిల్ మాయం. అందుకే నిరంతరం అక్కడ యుద్ధం, నిరంతరం యుద్ధం. ఆయిల్ ఈనాడు ప్రపంచానికి మెయిన్ కావాల్సింది ఆయిల్. ఆయిల్ లేకపోతే ఒక క్షణం మనం ఉండలేకపోతున్నాం. కరెంట్ లేకపోతే ఒక క్షణం మనం ఉండలేం. ఇలా ఇవన్నీ నీకు ఇచ్చిన తర్వాత అంటే ఆల్రెడీగా దేవుడు వారి కోసమే ప్రిపేర్ చేశాడు, అది సిద్ధపరచాడు వారి కోసం. దేవుడు సిద్ధపరచలా, దేవుడు సిద్ధపరిచాడు. ఎవరి ద్వారాగా? కనానీయుల ద్వారాగా. ఎంత ఆశ్చర్యం! కనానీయుల ద్వారాగా. ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు జ్ఞాని సొలొమోను. 2వ అధ్యాయం 26వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. తొందరగా ఎనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానం, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చూసారా? ఎవరికి ఇస్తాడండి ఇవి? ఎవరికి ఇస్తారండి? ఏంటవి? తెలివి, జ్ఞానం, ఆనందం. ఎవరికి ఇస్తారంట? మంచివాడు ఉన్నవాడికి కాదు, అక్కడ దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి. ప్రజలు నిన్ను నమ్ముకొని, పౌలు కూడా చాలాసార్లు కూడా మోస్తాడన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఎవరిని? అపొస్తలుడు పౌల్ని. కానీ పౌలు అంటాడు, నా మనస్సాక్షి ఏ విషయంలో కూడా నన్ను నిందింపదు అంటాడు. 1 కొరింథీ 4:4 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. తొందరగా రండి, చదవాలి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. చూసారా? నా యందు నాకు ఏ దోషము కానరాదు. పౌలు యొక్క స్టేట్మెంట్ అది. దేవుని స్తోత్రం. ఈరోజు నీ సాక్ష్యం ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిందిస్తుంది కదా? దేవుని దగ్గరికి రాని ప్రతిసారి, దేవునికి ఇవ్వాల్సిన విధంగా ఇవ్వని ప్రతిసారి నీ మనస్సాక్షి నిందించట్లేదు. ప్రియదేవుడు పౌలు అంటాడు, నేను ఏ విషయంలో కూడా పౌలు రాజీ పడలేదట. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అలాంటి దైవ దృష్టికి ఇష్టడుగా మనం ఉండాలంట, మనుషుల దృష్టిలో కాదు. కాబట్టి అలాగ దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికంట జ్ఞానం ఇస్తాడంట, తెలివిస్తాడంట, దేవిస్తాడంట, ఆనందాన్ని ఇస్తాడంట. నీకు తెలివి కావాలన్నా, నీకు ఆనందం కావాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా నువ్వేం చేయాలన్నమాట? చెప్పాలి. ఏం చేయాలి? ఏ పుస్తకాలు చదివేది కాదు. మంచి టీచర్ ఎన్నుకొని బాగా ఫీజులు కట్టిస్తే సరిపోదు. అది కాదు. దేవుని దృష్టికి నీవు ఇష్టడుగా ఉండటానికి ప్రయత్నించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు ఏం చేయమంటున్నాడో ఆయన స్వరంని విను. అలా ఉండగలిగితే దేవుడు నీకు తెలివినిస్తాడట, జ్ఞానం ఇస్తాడట, ఆనందం ఇస్తాడట. చదవండి, కంప్లీట్ చేయండి. అయితే దైవ దృష్టికి ఇష్టడకు వారికి పోగు చేయు, ప్రయాసపడి పోగు చేసే పని ఆయన పాపాత్మునికి నియమించును. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఏ పని? ఈ మాట మీరు బాగా వింటున్నారు, బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు, కొనబడిన వారు, దేవుని కొరికి ప్రత్యేకించబడిన వారు, దైవ దృష్టికి వారు ఇష్టలైన వారు. వారికి ఇవ్వటానికట పాపాత్ములైన కనానీయుల ద్వారా, కనానీయులే కాదు, అక్కడ ఎన్ని జాతులు ఉన్నాయో తెలుసా? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 7:1 జ్ఞాపకం చేయండి, త్వరగా రావాలి. నువ్వు స్వాధీనపరచుకొని పోవు దేశము, చదవాలి. బహుజనములు అనగా చదవాలి. నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని 7 జనములను. ఎన్నున్నారు అక్కడ? ఎంతమంది జనాలు ఉన్నారట? 7 రకములైన దేశములు కలిగిన వారు అక్కడ ఉన్నారు. 7 రకములైన భాషలు గల వారు ఉన్నారు. డిఫరెంట్ వ్యక్తులు అక్కడ ఉన్నారు. 7 జనాంగముల ద్వారా దేవుడు బావులు త్రవ్వించాడు, ద్రాక్ష తోటలు నాటించాడు, ఒలివ తోటలు నాటించాడు, భవనాలు కట్టించాడు. భవనాల నిండా విస్తారమైనటువంటి ద్రవ్యముల చేత దేవుడు నింపించాడు. మంచి మంచి వస్తువులతో నింపబడినవి. ఇవన్నీ ఎవరి చేత చేయించాడు దేవుడు? చెప్పండి. పాపాత్ములైన మనుషుల ద్వారా చేయించి దైవ దృష్టికి ఇష్టడగు వారికి ఇచ్చుటకాయ పోగు చేసే పనంట. చెప్పండి. పాపాత్మునికి నియమిస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు పాపాత్ముడిగా ఉంటావా? దైవ దృష్టికి ఇష్టడుగా ఉంటావా? నువ్వే ఎంచుకో, నువ్వే ఎంచుకో. కాబట్టి మీరు ఇవన్నీ మీకు ఇస్తానంటే అందులో వారి యొక్క కష్టం లేదు. నేను ఇవన్నీ ఇస్తానంటే వారిలో ప్రయాసపడవలసిన అవసరం లేదు, వారు శ్రమ పడవలసిన అవసరం లేదు, వారు చెమట కాల్చవలసిన అవసరం లేదు. నేనంటాను, ఇదే ఆశీర్వాదం అంటే. ఇదే చెప్పండి. ఆశీర్వాదం అంటే ఇదే. చెమట కాచుకు దేవుడు ఎవరికి నియమించాడు చెప్తారా? ఏ దినమందైతే ఆదాము పాపం చేశాడో ఆ దినమందే, ఆదామా నీ నిమిత్తం నేల శపించబడింది. నీవు ప్రయాసతో నీ ముఖం యొక్క చెమట నేల మీద పడితేనే కానీ నీకు ఆహారం దొరుకుతుంది. కానీ నువ్వు ఆదాములో ఉంటే ఆ ప్రయాస తప్పదు. నువ్వు ఆదాములో ఉంటే ఆ చెమట కాల్చడం తప్పదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, ఆదాములో నుండి క్రీస్తులోనికి నువ్వు ట్రాన్స్ఫర్ అయితే, ఆ శాపాన్ని యేసు ప్రభువారు తన మీద వేసుకున్నాడు. ఆయన తల మీద పెట్టినటువంటి కిరీటం ఏ కిరీటం అయి ఉంటుంది? అది మొండ్ల కిరీటం. ఏ కిరీటం చెప్పండి? మొండ్ల కిరీటం. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఆదామా, మొండ్ల తుప్పలు వెచ్చ పొదల్లో పోలుస్తాయి అన్నాడు. ఆ మొండ్ల కిరీటమే యేసుక్రీస్తు తల మీద పెట్టడానికి గల రహస్యం ఏంటో తెలుసా? ఆదాము ద్వారా వచ్చిన శాపం అంతటిని నా యేసయ్య తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు యేసులో ఉంటావా, ఆదాములో ఉంటావా? నా ప్రశ్న అది. నువ్వు ఆదాములో ఉన్నట్లయితే ఏ సందేహం లేకుండా ఆదాము యొక్క ప్రయాస నువ్వు అనుభవించవలసిందే. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఆ ప్రయాస
వేరే వ్యక్తికి దేవుడు అప్పగిస్తాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఏంటి? దైవ దృష్టికి ఇష్టడుగా చెప్పండి జీవించటం. అది దైవ దృష్టికి ఇష్టడుగా జీవిస్తే ఆ ప్రయాస ఎవరికి అప్పగిస్తాడట చెప్పండి? పాపాత్మునికి అప్పగిస్తాడు అంటే ఆదాములో ఉన్న వారికి అప్పగిస్తాడు. ఎవరికి? ఆదాములో ఉన్న వారికి. లేదా ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరిద్దరు వ్యక్తులు అంటే చదువుతారు ఒకసారి బాగానే. 1 కొరింథీ పత్రికలో 15:45 త్వరగా రండి. ఇందు విషయమై ఆదామనే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యెను అని రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ ఆయన. 47 కూడా చదవండి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు చెప్పండి భూమి నుండి వచ్చినవాడు, భూమి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. నా ప్రశ్న నువ్వు భూమి నుండి వస్తావా పరలోకం నుండి వస్తావా? అది నా ప్రశ్న. నువ్వు భూమి నుండి వచ్చే వ్యక్తి అయితే నీ తలంపులు నీ ఆలోచనలు అన్నీ కూడా భూ సంబంధంగానే ఉంటాయి. నువ్వు పరలోకం నుండి వచ్చిన వ్యక్తి అయితే నీ తలంపులు నీ ఆలోచనలన్నీ కూడా పైనే ఉంటాయి, దేవుని కొరకే ఉంటాయి. ఈ మధ్య హారస్తవ్య కాలంలో నీ తలంపులు ఎట్లాగా ఉన్నాయి, నీ ఆలోచన విధానం ఎట్లాగా ఉంది, భౌతికంగా ఉందా ఆత్మ సంబంధంగా ఉందా? దాన్ని బట్టి నువ్వు క్రీస్తులో ఉన్నావా ఆదాములో ఉన్నావా అనేది ఈజీగా చెప్పేయచ్చు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది చెప్పండి, మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను. అప్పుడప్పుడు మా పాప అంటారు, మా బైబిల్ అంటారు, మీరు అంత లోతుగా చెప్పిస్తే ఎట్లాగా డాడీ అంటారు. వాళ్ళు గ్రహించాలి కదా అంటారు. కాబట్టి ప్రియులారా నేను నీకు ఇస్తాను. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వెన్నో పొందుకుంటావు. ఈరోజు నేను పొందుకున్నవన్నీ కూడా క్రీస్తులో పొందుకున్నాయి. ఒకనొకప్పుడు ఏమీ లేదు, సరైన వస్తువులు లేవు, అద్దె కూడా ఉండే పరిస్థితి లేదు, అద్దె కూడా కట్టలేని పరిస్థితి. ఒకరోజు అనుకున్న పాస్టర్తో నేను కనీసం ఒక నెలకు వచ్చి మేరీ ఒక 50 రూపాయలు ఎక్కడ ప్రాంతమా అన్నాను. అద్దె లేదు కదా, ఫ్రీగా మనకి ఇచ్చారు కదా, ఏం కులా అని అనుకున్నా. మాకు చేత కాలేదు. వస్తేగా రాబడి వస్తేగా రాయటానికి 10 సంవత్సరాలుగా నాకు చేత నవ్వలేదు, రాయటం చేతులకు రాల. అందుకని అద్దెకి వెళ్ళడానికి నాన్న ఇబ్బందులు పడ్డా. రోజున మా ఇంటికి సేవకులు వచ్చారు. అది హాల్లోనే, హాలు అటుగా గోడ కడితే బాత్రూమ్, దానికి అట్టుగా గోడ కడితే కిచెన్, అంతే. గోడ కట్టింది అంతా కలిపితే ఈ యొక్క భాగం నుండి ఈ భాగం నుండి కాస్త ఇలా ఉంటుంది. ఈ ఎంత కూడా ఉండదేమో అనుకుంటాను. అవసరం మాస్టర్ గారు వచ్చారు, ఎంతంత చురుకు తగ్గుతుంది. మాస్టర్ గారు ఉన్నారంటే మీరు అన్నారు. నేను ఏమన్నారంటే వెళ్తే ప్రార్థన చేసి వెళ్ళారు. మాకేదో కలిగి కానుక ఆయన చేతిలో పెట్టారు. నేను ఇస్తాను, నా తెలివి కూడా మాస్టర్ ఇస్తాను. ఇలాగా ఆయన ప్రార్థన చేసి వెళ్ళారు. ప్రభువా, నీ బిడ్డలు చాలా కష్టపడుతున్నారు, ఎంత వారిని
కనికరించి వచ్చాను, ప్రాణిస్తే బాగుంటుంది ప్రార్థన చేశారు. దేవుని ప్రార్థన చేసిన రీతిగానే మరుసటి దినమో రెండో దినమో ఒక 500 చిల్లెతో మొత్తానికి దేవుడిచ్చి అనేక దగ్గరసరికి వెళ్ళిపోయారు. ఫ్యాన్, సెకండ్ హ్యాండ్ ఫ్యాన్ ఉంటాయి అక్కడ, మంచి ఫ్యాన్, బాబు ఎంత అండి 600, నా దగ్గర 550 ఉన్నాయండి, ఇలానే ఇవ్వగలరా? ఓకే పట్టుకెళ్ళాడు. హుద్దు తుఫాన్ వచ్చే వరకు కూడా ఉన్నారు. ముందును దాచుకునే ప్లేస్ లేక, దాచుకునే స్థలాలు లేక, అది కూడా ఆ హుద్దు తుఫాన్లన్నీ కూడా నాశనం అయిపోయాయి. కానీ ఈరోజు నా దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏసీ ఇచ్చాడు, గ్రేజర్ ఇచ్చాడు, వాషింగ్ మిషన్ ఇచ్చాడు, తర్వాత బ్రష్ ఇచ్చాడు, కావాల్సినవన్నీ ఇచ్చాడు. నాకు వాటికంటే ఎక్కువగా నాకు భారం ఉండేది ఏంటంటే సౌండ్ సిస్టమ్. దీని మీద ఎక్కువ నాకు భారం ఉండేది. ఒకసారి రోజు సేవకులు వచ్చి వాక్యం చెప్తే ఒక మాట వస్తుంది, ఒక మాట రావట్లేదు, మాట వస్తుంది. నిజంగా ఆయన దాన్ని బట్టి స్త్రీలు అనుకున్నాడు. ఆయన ఎంతమంది ఉండి సరైన మైక్ కొంటారు మీరు అని చెప్పి ఆ రోజు చెడబడి తిట్టేసాడు విశ్వాసం. ఆయనకి ఎంత చేస్తుందో అప్పుడు నా హృదయంలో చాలా బాగా ఈ పనికి నేను విలువైన వస్తువులు నాకు కావాలి, నీ స్వార్థకి, నీ పనికి. మాట్లాడుతూ ఉంటే స్పష్టంగా వారికి వాక్యం ఉండాలి. కాబట్టి ఇదే మహాత్మ బట్టి ఇక్కడ సిస్టమ్, కొత్త పాలనలో సిస్టమ్ ఇంకా చందన్ నగర్ ఇంకా సరిగా లేదు. అక్కడ సిస్టమ్ ప్రస్తుతానికి అది దాన్ని ఏమంటారు, అది వాడుతున్నాం ప్రస్తుతానికి. బయటికి వెళ్ళడానికి కూడా చక్కటి సిస్టమ్, ఇంకొక బాక్స్ కావాలి. ఒక 50,000 ఉంటే ఒక మిక్సర్, ఒక బాక్స్, డంపర్స్, ప్లాన్ ఆలోచన ఉంది. మనం వెళ్ళిపోయినప్పుడు ఏం వెంటరావు, వీటిని ఉపయోగించి ఎంత పని చేస్తాం, ఎంతమందికి స్వార్థ ప్రకటించాం, ఎంతమంది హృదయాలు తాకబడినాయి, ఎంతమంది హృదయాలు చేంజ్ అయినాయి, ఎంతమంది దేవునికి తమ జీవితాలు సమర్పించుకున్నారు. ఇప్పుడు ఫలితం కనపడదండి. మనం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఫలితం కనిపిస్తుంది. ఎండిఎల్ ముడి గారి గురించి నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత గొప్ప దైవస్తుడో. టీవీ లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. అలాంటి దినాలలో 1,000,000 మందికి సువార్తను ప్రకటించబెట్టండి. ఎంతమందికి? 100 లక్షలు. ఈరోజు అన్ని పరికరాల నుండి కూడా మనం ఏం సేవ చేస్తున్నాం? నాకు ఆశ్చర్యం అనిపించింది. మన వెంట ఏది రాదు, కానీ మన వెంట మన క్రియలు మన వెంట వస్తాయి. దేవుని కొరకు ఏ క్రియలు చేస్తున్నావు, ఏ పనులు చేస్తున్నావు, ఎంతమందికి నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావో, ఎంతమందికి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావో, ఎంతమందికి కర్రపత్రికలు ఇస్తున్నావో, ఎంతమందికి ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నావో, క్రియలన్నీ కూడా నీ వెంట వస్తాయి. అందుకే ప్రభు అంటారు, సమయమందును అసమయమందును ప్రయాసపడి ఉంటాడు. చదువుతారు ఒకసారి బాగాని. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:1 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 2వ 4:2 మొదటి తిమోతి అయినా 2 తిమోతి చదవండి. 2 తిమోతి 4:2. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. చూసారు
దేవాక్యం ఏం చెప్తుందో చూసారా? సమయమందును సమయము కాని సమయముల్లో కూడా, సమయమందు అసమయమందు. ఇలా దేవుడికి అవకాశం ఇస్తాడు చెప్పాలి. కానీ అప్పలుగా తోటలో చాలా మందిని కలుస్తారు. జస్ట్ మాట్లాడుకుంటున్నప్పుడు అయ్యా ఇప్పుడే మీరు ప్రభు దగ్గరికి వెళ్ళారా అంటే బాధ చెప్తున్నారు. మీరు ఒక్కసారి మీరు వెళ్తే ఎంత బాగుంటుంది తెలుసా? నేను వెళ్ళాను, నన్ను ప్రభు కనికరించాడు, నా పట్ల ఎన్నో కార్యం చేశాడు. ఆ చిన్న సాక్ష్యం చాలా వాళ్ళ దగ్గర. నువ్వేమి చెప్పక్కర్లా, మర్మాలు చెప్పక్కర్లా. జస్ట్ మన బిన్ని అనే ఓ బ్రదర్, రాజశేఖర్ అనే బ్రదర్, ఆ బ్రదరే నాకు ట్రిప్స్ తిరిగినప్పుడు స్కూటీ ఇచ్చాడు. ఆ బ్రదర్ కరోనా వచ్చినప్పుడు 10,000 పంపించి అర్జెంట్కి వెళ్ళిన హాస్పిటల్గా. ఆ బ్రదర్ నిజంగా దేవుడు ఒక గిఫ్ట్గా నాకు ఆ బ్రదర్ ఇచ్చింది అనుకుంటుంది. వాళ్ళ అమ్మమ్మకి సుమారు చెప్పడానికి వెళ్ళాను. నేను వెళ్ళినట్ట తిట్టుకునేవాడట. అలాంటిది ఈ రోజున ఆ అమ్మమ్మ యొక్క ముగ్గురు కూడా, మనవరాలు ముగ్గురు కూడా నా ప్రియమైన వ్యక్తులు అయ్యారు. పాస్టర్ గారికి ఆపరేషన్ అవుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ అనుకున్నారట, ఎంతైతే ఆపరేషన్ మన ఫ్యామిలీ పెట్టుకుందాం వాళ్ళు అనుకున్నారట. అతను ఫోన్ చేస్తున్నాడు, ఎప్పుడు పాస్టర్ గారు ఏంటి ఎత్తాను ఏంటి అని. మొత్తానికి ఒకలేదు 10,000, ఒకలేదు 5,000, ఒకలేదు ఈయనేమో 50,000. మొత్తానికి ఇలాగా 65,000 అడిగారంటే ఆ 65,000 ఫ్యామిలీ అయితే పెట్టుకున్నారు. ఇలాగా ఆ బ్రదరు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇది కావాలనే ఇది పని లేదు. పూర్ణ మార్కెట్కి వెళ్ళి ఆర్డర్ ఎక్కువడంటే కావాలని ఆ ప్రక్క కంచేకున్న తర్వాత, బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ పేరేంటి బ్రదర్, అతనే చెప్తూ ఉంటాడు కదా, మాట్లాడుతూ బ్రదర్ అనుకున్నారు. బ్రదర్ చచ్చిగా వెళ్తారా? ఇలాగున్న ఆ వ్యక్తికి స్వార్థ చెప్పే వరకు కూడా దిగబడతాడంట. స్వార్థ చెప్పిన తర్వాత ఉంటాను బ్రదర్ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకో పాట ఎక్కువడట. నేను ఆశ్చర్యపోయిన ఆ బ్రదర్ అలా చెప్తానంటే కావాలని కోరండి. అట్లా హార్ట్ ఎక్కువ అవసరం లేదు అతనికి. కావాలని కోరండి. ఏ విధంగా అయినా సరే వారికి స్వార్థ చెప్పాలని చెప్పి వారితో పాటు ప్రయాణం చేస్తూ ఆ వ్యక్తి చెప్పి మరొక ఆటకి మరొక వ్యక్తి చెప్పి ఇలా పాస్టర్ గారు ఇలా చేస్తున్నారండి అన్నప్పుడు నేను చాలా స్టన్ అయ్యాను. మీ ద్వారా ఇలాంటి పాస్టర్ గారిని రక్షించుకుంటాను. ఆ రోజు మా ఇంటికి మీరు రాకపోతే నాకు ఉన్నాం ఏమైందో అన్నా. ప్రియ సంగమా, నీ సాక్ష్యం చాలా మందికి ఉపయోగపడతాయి. నువ్వు అనుకుంటావు ఆ సాక్ష్యం ఎవరికి ఉపయోగపడతాయి. నీ ప్రార్థన చాలా మందికి ఉపయోగపడతాయి. నువ్వు చెప్పే మాటలు చాలా మందికి ఉపయోగపడతాయి. ఆ టైంలో నాకు అవసరం లేకపోవచ్చు, కానీ ఒక సమయంలో వారు గ్రహిస్తారు. ఒక సమయంలో ఆ మాట వారు పట్టుకుంటాయి. నేను వెళ్ళినప్పుడు మూలుకునేవారు ఈ రోజున ఆ టైంలో ఆ మాటలు పట్టుకుంటాయి. కాబట్టి దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమయమందు అసమయమందు కూడా ప్రయాసపడమని పడదామా, ప్రయాసపడదామా. ఒక టైం అంటే అక్కర్లేదు సువార్త ప్రకటించడానికి. నీకు అవకాశం దొరికితే నువ్వు జస్ట్ షేర్ చేసుకోవాలి. నీ సాక్ష్యం పంచుకో. నువ్వేదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే దేవుడు చేశాడో, ఏ మేలు చేశాడో దాన్ని వాడు చెప్పు. అప్పుడు బయటకు వస్తారు ఏదో ఒక దినాన్ని, గుర్తిస్తారు ఏదో ఒక దినాన్ని, గ్రహిస్తారు ఏదో ఒక దినాన్ని. కాబట్టి పిల్లల దేవుడు మరీ చెప్తున్నాడు, నీకు ఇచ్చిన తర్వాత ఏంటయ్యి, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, బావులు, ఇండ్లు నీకు ఇచ్చిన తర్వాత
ఆ ఇవ్వటానికి దేవుడు ఆ పాపాత్మల ద్వారా దేవుడు వాటిని అన్ని ప్రిపేర్ చేయించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, అన్ని ప్రిపేర్ చేయించాడు. అదే మాట రెండో పర్యాయం ఇంకో కోణంలో మాట్లాడతాడు దేవుడు. అది కూడా ఒకసారి చదవండి. ద్వితీయ కాండములో 8:11. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా పశువులు గొర్రె మేకలు వృద్ధి అయి వెండి బంగారములు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మరచిదేవేమో అంటాడు. సార్ ఈ రెండింటి మాటకి వ్యత్యాసం సార్, ఈ రెండింటికి డిఫరెన్స్ సార్, ఈ రెండింటికి డిఫరెన్స్. వాళ్ళు వచ్చిన తర్వాత వారికి ఉచితంగా ఇండ్లు ఇచ్చాడు, బావులు ఇచ్చాడు, ద్రాక్షలు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? వీరేం చేస్తున్నారు? దేవుడిచ్చిన జ్ఞానం ఉపయోగించుకునే వారు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించాలన్న నేను ఒక మాట జ్ఞాపకం చేయను. 8:18 ఒకసారి చదువుతారా? 8 అధ్యాయం 17-18 వచ్చిన చదవడం ఒకసారి. కాగా చదవాలి, చదవాలి. మీ భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే. చూసారా? ఏం సంపాదించుకోవడానికి? భాగ్యం. భాగ్యం అంటే ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు. మన పేదవారు కూడా మన దేవుడు కోరుకోవట్లేదండి. నువ్వు పేదవాడు కూడా నువ్వేమిస్తావు దేవునికి? నేనేమిస్తావు? నా దగ్గర లేకపోతే మీటింగ్ ఎలా పెడతాను నేను? కావాలి. ప్రభువు ప్రియులారా, మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. సామర్థ్యత కలగజేస్తాడట. అంటే అజ్ఞానం లేకుండా నువ్వే పని చేయలేవు. అజ్ఞానం లేకపోతే నువ్వు చేసే పని ఏది కూడా సక్సెస్ అవుతుంది. అట్లయితే ఆయన ఇచ్చే సామర్థ్యం మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఆయన ఇచ్చే జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావా? అసలు ఆ జ్ఞానం కొరకు నువ్వు అడుగుతున్నావా? నా ప్రశ్న. చదువు ఒకసారి బాగాని యాకోబు రాసిన పత్రిక 1:5 ఒకసారి మాట జ్ఞాపకం చేస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. బ్రదర్ వింటున్నారు? ఏంటి కొదువ? బ్రదర్ జస్ట్ బ్రదర్ వింటున్నావు? ఏం కొదువ? ఎప్పుడైనా అడిగవా? లేదు. నేను మీకు ఇంత బోధిస్తున్నా ప్రభువా, బోధించడానికి నాకు జ్ఞానం లేదు, బోధించడానికి చేత కాని వాడిని, నీ జ్ఞానంలోకి ఇవ్వకపోతే నేను బోధించలేను ప్రభా. దేవుని జ్ఞానాన్ని నేను దేవుని దగ్గర అడుగుతా ఉంటాను. నేను అవును, నాకు బాగా తెలుసు. నేను ఎటువంటి ఫూల్లో నాకు బాగా తెలుసు. మీకు తెలియదు. ఎంత నత్వంలో నాకు బాగా తెలుసు. ఎంత జ్ఞాపకశక్తి లేనోనో నాకు తెలుసు. నాకు తెలుసు, మీకు తెలియదు. నువ్వు అడిగితే భాగ్యం సంపాదించుకోవాలంటే నీకు సామర్థ్యం కావాలి. సామర్థ్యం కావాలంటే నీకు జ్ఞానం కావాలి. నీకు జ్ఞానం కావాలంటే నువ్వు దేవుని అడగాలి. నువ్వు అడగవు, దేవుడు ఎవడో ఇక నీ జీవితం ఎప్పటికీ అలాగే ఉంటారు. దేవుని స్తోత్రం. ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు. గొర్రె తగ్గ పెద్దలు అని అంటారు కదా, జీవితం అట్లాగే ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను సందర్భాన్ని బట్టి. ఒక వ్యక్తి
4 రోడ్ల జంక్షన్లో ఒక పక్కగా నిలబడి దారుణంగా తిరుగుతా ఉన్నాడు. తన పట్లని మాసుకొని చిరుగుకొని గడ్డమంతా పెరిగి ఉంది. సో తనకు అసహ్యంగా ఉన్నాడు. తన తలపైకి తిరుగుతా ఉన్నాడు. సాధారణంగా పూర్వ దినాలలో రాజులంట మారు వేషాలు వేసుకునేవాడట. మారు వేషాలు వేసుకుని ప్రజల మధ్యకు వెళ్తూ ఉండేవారట. అలా ఒక రాజు గారు మారు వేషంలో అసలు తన ప్రజలు ఎలాంటి వారు, భిక్షకులు వెళ్తే అసలు ఎలా ధర్మం చేస్తారు అని ఒక రాజు మారు వేషంలో భిక్షకుడిగా వీళ్ళు అడుగుతున్నారు. భిక్షాందేహి భిక్షాందేహి అడుగుతున్నారు. వారు పొద్దున వచ్చినట్టు తిట్టుకుంటారు కదా, రకరకాల చేదరించుకుని రకరకాల తిట్టుకుని రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. వారి పైసలు వారికి తగిందేదో ఆ వేస్తే పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఈ లోపల మహాతల్లి తిట్టుకుంటూ పొద్దున వచ్చాడు బాబు వీడని చెప్పి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి కొన్ని చిరిగిపోయిన పీలికలుంటే చిరిగిపోయిన బట్టలన్నీ మూట కట్టి ఆయన చేతిలో పడేస్తాడు. చూశాడు, ఆయన వెళ్ళిపోయాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు. మరుసటి దినాన్ని రాజుగారి యొక్క భర్తడే. తనకి ఎవరెవరు ఏ ఇచ్చారో స్పెషల్గా వారికి ఇవ్వటానికి రాజుగారు అని బహుమానాలు సిద్ధం చేసుకున్నాడు. ఈ చిరిగిపోయిన పేరుకి బొడలేసిందే ఈ మహాతల్లి. రాజుగారు చేతిలో ఆమె ఏమైతే ఇచ్చిందో అందంగా ప్యాక్ తయారు చేసి రాజుగారి చేతిలోకి వచ్చింది. ఇవి మురిసిపోతా ఉంది. రాజుగారు ఏ బహుమానం ఇచ్చేస్తారు మురిసిపోతా ఉంది. ఆమె రాజుగారు వైపు చూస్తుంది, రాజుగారు ఆమె వైపు చూస్తారు. ఆమె చేతిలో పెట్టాడు బహుమతి. కలగద్దుకుంది. ఎంత మగారు ఎంత బహుమానం ఇచ్చిస్తాడో కోపం నా బ్రతుకంతా మారిపోయింది అన్నట్టుగా బయటికి వెళ్ళింది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తుంది. ఏమున్నాయి అందులో? ఏమున్నాయి? తను ఏమైతే ఇచ్చిందో నేనంటే దినాన్ని రాజుగారు తన ఇంటికి వస్తే అయ్యో ఇక కింద మీద పడి తిట్టుకుంటూ బాధకుంటూ బాబోయ్ నేను వచ్చింది రాజుగారా, నేను తెలుసుకోలేకపోయానే, అయ్యో ఈ స్థితిలో వచ్చారా, నన్ను పరిశోధన చేసుకోవడానికి వచ్చారా, నేనే కనుక విలువైన ఇచ్చుంటే ఈ రోజున విలువైన బహుమతి ఇచ్చాను కదా. జాగ్రత్త సుమా, నువ్వే కొలతతో కొలుతావో దేవుడట మనలో అలాంటి కొలతను కొలుస్తాడు. అది ఎప్పుడు మర్చిపోకండి. నీకు ఇచ్చే విధానమే దేవుడు మరలా నీకు ఇచ్చే విధానం. నువ్వు శ్రేష్టమైన విత్తనాలు విత్తితే మంచి పంట వస్తుంది. నువ్వు పనికిమాలిన విత్తనాలు కనుక విత్తితే శ్రేష్టమైన పంట నువ్వు ఆశించవలసిన అవసరత లే. దేవుని స్తోత్రం. అంటే నీ పంట అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే నువ్వు విత్తిన దాని మీదనే ఆధారపడి ఉందనే విషయాన్ని మరొకసారిగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వీళ్ళారా అలాగున మారువేసినటువంటి రాజుగారు గుర్రం మీద పెడుతూ ఎవరో వీడు భయంకర తిడుతున్నాడు అని చెప్పి రాజుగారు గుర్రాన్ని అలా మళ్ళించి వీడు పక్కకు వచ్చి నిలబడ్డాడట. రాజుగారు గుర్రం మీదనే ఉన్నాడు, వాడి వైపు అలాగే చూస్తున్నాడు. రాజు వాడు తిట్టుకుంటూనే ఉన్నాడు. ఆ విన్న తర్వాత రాజుగారు ఉండి 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 వరే బాబు నేను ఎవరిని తిడుతున్నావురా అని అడిగాడు రాజు. ఎవరు తిడితే ఎవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకుంటారు సార్, తను పుట్టించిన ఆ భగవంతుని తిడుతున్నాను అన్నాడు. భగవంతుని తిట్టడానికి నీకు పోయి కాలం వచ్చిందా, నువ్వెందుకు తిడుతున్నారో భగవంతుని అడిగాడు. ఆయన మారువేషం ఉన్నాడు కదా, రాజుల సంగతి తెలియదు, ఏదో మోసం అనుకున్నాడు. అవునండి 3 దినాలుగా నాకు తిండి లేదండి, ఎవరు పిలవట్లేదండి, ఎవరు పెట్టలేదండి, అడుగుతున్నప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి, నన్ను ఎందుకు సృష్టించాడా భగవంతుడు అని చెప్పిన దేవుని తిడుతున్నారండి అన్నాడు. ఒరే బాబు అదే నీ సంగతి, ఓకే అయితే నీ ఆకలి తీరాలి అంతే కదా, ఆయనకు చూడు అన్నాడు. అసలు చూశాడు, అది ఉన్నదిగా నీ ముఖం చాలా అందంగా ఉన్నాయి, నీ కాళ్ళు నావేపు చూడు, ఆ కన్ను కనపడదు, కనుపోయింది, నీ కన్ను ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు. ఈ పరిస్థితి నీకు ఉండదు, హాయిగా తినొచ్చినాడు రాజు గారు. బాబు మీరెవరో కానీ నేను ఎలాగే బ్రతుకుతాను, నన్ను ఎలాగే ఉండలేండి అన్నాడంట.
సరే మళ్ళీ కాసేపు అయిన తర్వాత రాసాడు, ₹1,00,000 ఇస్తాను నీకు. ₹1,00,00,000 అంటే 100,00,000. నువ్వు చాలా హ్యాపీగా ఇంట్లో మంచి ఇల్లు కట్టుకుని హాయిగా పనివారు పెట్టుకుని ఇక నువ్వు అసలు కొంచెం దిగక్కర్లా, బయటికి రాకర్లా, హాయిగా సుఖంగా నువ్వు జీవిస్తావు. ₹1,00,000 ఇస్తాను, నీ బాగున్న కన్నా నాకు ఇవ్వగలిగితే ₹1,00,000 ఇస్తాను కాబట్టి మన చేతులు పెట్టాను. బాబు నేను ఎలాగెప్పుడునే బాబు నన్ను వదిలి అన్నాడు. ఆర్తను ఎదుర్కోకుండానే రాసుకున్న వేసుకున్నటువంటి ఆ వస్త్రాన్ని, పై వస్త్రాన్ని తీసేశాడు. అసలు ఇంకెవరో బయటపడలేదు. నేను ఎవరో తెలుసా? ఈ దేశానికి నేను రాసుని. నీకు అర్థమైందా? నేను రాసుని నా రాజ్యంలో శకానికి నెగ్గిచ్చేస్తాను, నీ ఒక్క కన్ను నాకు ఇవ్వగలిగితే అన్నాడు. ఆయన పాదాలకు పడిపోయి మహాప్రభు అని ఇలాగే ప్రతినిధి వస్తాం కదా, మనం ఇవ్వము బాగుపడు, మనం చేయము బాగుపడు, అలా ఇవ్వమని అంటాం. దేవుని పిల్లలాగా, ప్రభుత్వం పిల్లగా ఆలోచించండి. నువ్వు మంచి ఇల్లు కట్టించు. అలా మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 8:11 వచ్చిన పాపం, నువ్వు తిని కాస్త ఇంకా పై వచ్చింది. అమ్మా 8:11 చదవాలి. నీ దేవుడని యెహోవాను మరచి కడుపార తిని, ఎలా తిన్నా? కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా పశువులు, గొర్రె మేకలు వృద్ధి వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి అందుకేనండి మరిచిపోయే స్వభావం మానవులుగా మనకు ఉంది. ప్రత్యేకంగా మానవులంటే బాగోదు, దేవుని బిడ్డలకు ఉంది. అందుకే దేవుడంట తన బిడ్డలకి లిమిట్ చేస్తాడనమాట. మీకు అర్థమైంది? ఎందుకు దేవుడు లిమిట్ చేస్తాడో మీకు అర్థమైందా? మీకు అర్థమైంది? స్టీవెన్ మ్యారేజ్ కుదరకు మనకు దైవస్థలంలో పైన మందులు కట్టడానికి ప్లాన్ చేశారు. కొంత ధనం కూడా పంపించారు. దాన్ని మంచి మందిరమై ఉండేది రోజున చాలాసార్లు కూడా మనమే కొన్ని ఆశీర్వాదాలు నోచుకోం. నేను ఆపేస్తున్నాను దేవుని సంఘం నిలబడి. అవునండి, అవును. ప్రమాదం పిల్లలు చాలాసార్లు కూడా మంచి ఇల్లు కట్టించుకుంటే వాటిలో నివసిస్తే గడపార తింటే చేతి నిండా కాసులు, బంగారు కాసులు, మెల నిండా చైన్లు వేసేసుకుంటే లోపడతావా దేవునికి? లోపడతావా దేవునికి? అందుకేనండి దేవుడు లిమిట్ చేస్తాడండి. లిమిట్ చేస్తాడు. లేకుంటే ఆయన బిడ్డలనేగా, ఆయనేగా సృష్టికర్త, ఆయనేగా. మనం ఎందుకు ఎలా ఉండాలి? అమ్మాయి వల్ల మనం ఎందుకు ఉండకూడదు? తన కుమారుడికి ఎంత ఖర్చు పెట్టాడంటే అంబానీ గారు 5,000 కోట్లు అంట. ఏమీ కాదంట. తెలుస్తారా? 18 లక్షల కోట్లు ఉన్నాయంట. 18 లక్షల కోట్లు, 5,000 కోట్లు ఏమాత్రం. కుమారుడి యొక్క వివాహానికి 100 ఫ్లైట్లు రావడానికి ఏర్పాటు చేస్తాడండి. భారీ ఏర్పాటు, 100 ఫ్లైట్లు. ఓ బాబే! అలా అమ్మాయిలాగా ఒక్కొక్కరు చేసేస్తే ఎలా ఉంటామండి? చెప్పండి. కొంచెం ఉంటేనే మనం లొంగట్లేదే. ఆ స్థాయికి వెళ్ళిపోతే మనం లొంగుతామా? దేవుని పిల్లలు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మరచితినేమో
మరచింది. అసలు అనుకున్నావా వాక్యం వెళ్ళలేకపోయా. చాలాసార్లు కూడా దేనికి మొక్కుబడి చేస్తాను, కానీ తర్వాత మళ్ళా చింతిస్తాను. ఇక్కడ కేకలేస్తున్నాడు. ఎవరు ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. చదువుబడిన దావీదు గురించి చెప్పాలనుకున్నాను. వీరైతే ఆపేసి వచ్చే వారంలో దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి న్యాయపతుల గ్రంథంలో 11:35 చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి బట్టలు చింపుకొని, అయ్యో నా కుమార్, నీవు నన్ను బహుగా తల్లడిందుల చేసిన వారిలో ఒకరివైనా. ఎవరు చెప్పండి నేను మొక్కుకోమని? మొక్కుకున్న తర్వాత మొక్కుబడి చెల్లించడానికి నీవు అంతవాలుస్తావా? ఎంతమంది ఇలాంటి వారు? ఇతను ఎవరో తెలుసా? మొక్కుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? తలడిల్లిపోతున్న వ్యక్తి ఎవరో తెలుసా? అతని పేరేంటో తెలుసా? యోప్తా. చెప్పండి. యోప్తా ఎవరికి పుట్టాడో తెలుసా? చాలా బాధ అనిపిస్తుంది. దగ్గర ఒక వేశ్యకు పుట్టాడు. ఎవరికి? వేశ్యకు పుట్టాడండి యోప్తా. కానీ బలాచ్యుడండి యోప్తా. ఎంత ఆశ్చర్యం. 11:1 వచ్చిన సార్ జ్ఞాపకం చేస్తారు. అబ్బా చెప్పాడు. బాధగా ఉంది కదా. వాళ్ళమ్మేమో చెప్పండి వేశ్య, కానీ అతడు బలాచ్యుడు. ప్రభుత్వం పీడారు. బలాచ్యుడు. దేవుడు మన ఈ రోజున నన్ను ఎందుకు అనుకున్నాడు? నేనే మంచి చదువునై ఉంటే, మంచి మాటకారిని అయితే, హాస్యవేత్తన అయి ఉండవా, ఇంకొక వ్యక్తిని అయి ఉండవా, వెర్రోని కనుక లోకానికి ఉపయోగపడని వ్యక్తిని కనుక ఏ పనికి వెళ్ళినా కూడా అందరూ తిట్టేవారు. మరి జీవితంలో బాగుపడగలను. మా మాయగారు మట్టుగా మా మాయగారు ఎన్నోసార్లు అలాగే పనికి రాలేదు. కాబట్టి ఈరోజు నా ప్రభుకి నేను పనిపించానండి. దేవుని స్తోత్రం. ప్రియ సంగమా, నువ్వు మనుషులకు బాగా ఉపయోగపడితే దేవునికి నువ్వు ఉపయోగపడలేవండి. నేను మనుషులకి ఎవరికి ఉపయోగపడలేని వ్యక్తిని కనుక పడలేదు కనుకనే ఈరోజు దేవుడు తన దైవికమైన జ్ఞానం ఇచ్చి తన పని కొరకు నన్ను వాడుకుంటున్నాడండి. లేకపోతే నేనెవరిని వేశ్య కుమారుడే కానీ బలాచ్యుడు అయిన ఒక ప్రత్యేక ఉద్దేశం బట్టి దేవుడు తన బలాన్ని, ఆ టాలెంట్ని, ఆ వరాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడంటే, దేవునికి ఏదైనా ఒక వరం ఇచ్చాడంటే, ఒక తలాంత్ ఇచ్చాడంటే, ఆ తలాంతుని బట్టి నువ్వు అతిశయించడానికి కాదు, నువ్వు గర్వించడానికి కాదు. ఆ తలాంతు ఇచ్చాడు అంటే ఆ తలాంతు ఇచ్చిన వ్యక్తి కొరకు నువ్వు ఉపయోగపడడానికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. యోసేపుకు ఏ తలాంతుని ఇచ్చాడు చెప్తారా? చెప్పండి. కలల భావమును, స్వప్నముల భావమును తెలియచేయగలిగిన గొప్ప టాలెంట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా? యోసేపుకి ఇచ్చాడు. అందుకని జైల్లో ఉన్న వారికి వచ్చిన కళల భావం చెప్తే, ఏ భావం చెప్పడం భావం ఖచ్చితంగా నెరవేరు. గనుకనే ఈ రోజు ఈ రాజుగారి కళ వచ్చింది. కళ యొక్క భావం చెప్పగలిగిన సామర్థ్యుడు ఒకడు లేడు, సమర్థుడు. అందుకని ఒక సమర్థుడు ఉంటే యోసేపు ఎప్పటికీ ఆ స్థలానికి వెళ్ళి ఉండేవాడు కాదు. కనుక యోసేపును పిలవటం జరిగింది, యోసేపు మాట్లాడుతూ ఉండడం జరిగింది. యోసేపుకి కళ చెబితే ఆ కళ భావాన్ని చెప్పేశాడు. వెంటనే రాజు ఏమన్నాడో తెలుసా? ఇతను బట్టి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ఎక్కడుంటాడు? మనకి నా రాజ్యానికి నువ్వు అధికారిగా ఉండాలి, నా ఇంటికి అధికారిగా ఉండాలి, నా ప్రజలందరికీ విధేయులు ఉంటారు, సింహాసన విషయంలో నీ మాత్రమే నీకంటే పై వాడిలో. ఎవరైనా ధాన్యాన్ని కొనుక్కోవడానికి వస్తే దాన్ని అమ్మవలసిన బాధ్యత అంతా కూడా నీదే. చిన్న టాలెంట్
దేవుడు తను ఎక్కడ తీసుకెళ్తే చూడండి, కరువులు వచ్చే వారందరికీ కూడా ఇప్పుడు యేసయ్య ఏం చేయాలో తెలుసా? భోజనాన్ని, ఆహారాన్ని, ధాన్యాన్ని అమ్మటం, పంపిణీ చేయటం యేసయ్య యొక్క బాధ్యత. నిజమే కదా? రకరకాల బాధలతో వస్తారు, కష్టాలతో వస్తారు. వారికి ఆహారం పట్టించే బాధ్యత కాపరిది. ప్రవణ పేద అందుకే ఆ తాళంత ఇచ్చాడండి. అందుకే యేసయ్యకి ఆ తాళంత ఇచ్చాడు. అందుకని యేసయ్యకు అతిశయించడానికి, గర్వించడానికి, నా అటువంటి అనడానికి కాదు. సూటిగా ప్రశ్న వేస్తున్నాను. అట్లయితే దేవునికి ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా? ఉపయోగిస్తున్నావా దేవుని కొరకు? లేకుంటే సోమరులైన చంద్రదాసులు చేసినట్లుగా నీవు కూడా గొయ్యి తీసి జాగ్రత్తగా అందులో పెట్టి కప్పెడుతున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. వేష కుమారుడే కానీ అద్భుతమైన టాలెంట్ ఇచ్చాడు దేవునికి. దేవుడు అతనికి బలాంచుడైన వ్యక్తి. అందరూ కలిసి ఆత్మీయ ఏం చేశారు తెలుసా? తన ఇంటి వారందరూ కూడా వరే వేష పుట్టిన వాడు మేము చెప్పుకోవడం మాకు సిగ్గేస్తుంది కదా. అందరూ తరిమేశారండి వ్యక్తిని. ఎవరిని? యోబ్తాని తరిమేశారు. ఇప్పుడు అమ్మోనియేమో యుద్ధానికి వస్తూ ఉన్నారు. వీరి మీదకి యుద్ధం చేయగలిగిన సమర్థుడు ఒకడు లేడు వీరిలో. మరలా గతిలేనట్టుగా మరలా యోబు దగ్గర పరిగిపోయి అరే తోలేశారుగా, ఎందుకు వచ్చారు మీరంటే, లేదు నీవు మాకు నాయకుడిగా, మాకు అధికారిగా, మాకు అధిపతిగా ఉండటానికే మీ దగ్గరికి వచ్చా. కారణం ఏంటంటే అమాలేకులతో, ఆ అమ్మోనీయులతో నీ యుద్ధం చేయాలి. నీ యుద్ధం చేస్తే, నువ్వు గెలిస్తే ఇదిగో మాకు నీవు న్యాయపతిగా ఉంటావు అన్నప్పుడు నిజమేనా? నిజమే. దేవుని పేట నీకు ప్రమాణం చేస్తున్నాము అన్నారు. వెంటనే యోబు ఏం చేస్తాడో తెలుసా? యోబు వేశ్యకుమారుడే కానీ మంచి ప్రార్థన కలవాడు, మంచి దైవభక్తి కలవాడు. వేశ్యకుమారుడే కానీ యోబు వెంటనే 11:30 సంజ్ఞాపం చేస్తారా? నేను ముగించబోతున్నా ఈ మాట చెప్పి. అప్పుడు యోబు యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా చదవాలి. వచ్చినది ఏదో అది యెహోవాకు నేను ప్రతిష్ఠిస్తాను, దాని దహన బలిగా అర్పిస్తాను. ఇదండి. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్తా చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. అమలేకులతో, అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తూ దేనికి మొక్కుకున్నాడు. చాలాసార్లు ఆపదలు మొక్కుకుంటా మర్చిపోతాం. ఆపదలు మొక్కుకుంటా నేను పెట్టారా మొక్కుబడి తీర్చు, చెల్లించు. దేవుడు తెలుసు కదా మన సమస్య. సింపుల్గా మనం అనేసుకుని ఆత్మతో ఉంటాం. ఏదేం పెట్టారా నిజమే. ఏ పేరు మా పేరు? కీర్తన. అదే నాన్నగారి పేరు ఏం పేరు? నగర్ పేరు రాఘవ గారు. అది చివరి ప్రాంతాలను కూడా కేజీకి వెళ్ళి డేవిడ్ గారు నేను ప్రే చేస్తాను. కానీ అంత అద్భుత రీతిలో ఆరోగ్యవంతులకు వస్తాను ఊహించలే. అది నాని ఒక మంచి వస్తువు కొనాలి అని, కీబోర్డ్ కొనాలని నిర్ణయించుకున్నాను. కొనగలిగిన స్తోమత కూడా వారికి లేదు. ఇలా అది కొనడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాయి. వాళ్ళే నేను పొందేస్తాను, ఏం పర్వాలేదు అలా. లేదు మంచిదిమా అది మేము మొక్కుకున్నాం, మేము దగ్గర వడబడిగా చేసుకున్నాం, ఇలా చేస్తాను. నన్ను కూడా పైసలు వేయకుండా టోటల్గా ఆ విలువైన కీబోర్డ్ ఇప్పుడు ఎన్నో స్థలాలు తీసుకెళ్తున్నాం. ఎన్నో స్థలాలు చక్కగా వాయిస్తూ ఉంటే అద్భుత రీతిలో దేవుని సన్నిధి ప్రజలు అనుభవిస్తూ ఉంటారు. దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉంటారు. అది చిన్న విషయం కాదు. అది 25,000
ఆ 25,000 అంటే ఎన్ని అవసరతలు తీరుతాయి వారికి, ఎన్ని కొరతలు తీరుస్తాయి. దేవా ఏదో ఆ టైం లేదు అనుకున్నాం, కానీ వాళ్ళ గారి యొక్క బలహీనతను బట్టి, నాన్నగారి యొక్క బలహీనతను బట్టి దయతో వారికి క్షమించండి. ఏదో ఒక 1000 రూపాయలు ఏదో చిన్న చేస్తానికి ఇవ్వడానికి చేయొచ్చుగా. నువ్వు అలా కాంప్రమైజ్ అయిపోయినా నీ మనస్సాక్షి వేధిస్తూనే ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. ఎవరికైనా నువ్వు బాకీ ఉన్నావు అనుకో, ఆ వ్యక్తి చూసినప్పుడల్లా నీ మనస్సాక్షి మేల్కొల్తూనే ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా అది జ్ఞాపకం చేస్తుంటాడు ప్రభు. పిల్లగా కాబట్టి మొక్కుకోటి ఈజీ ఏమో, కానీ మొక్కుబడి తెచ్చటం అనేది అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదు అది. అందుకే ఈ వ్యక్తి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? పైగా దేవా నా ఇంటి ద్వారం నుండి ఏది వస్తుందో దాన్ని నీకు దహన బలి అర్పిస్తాను అన్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు తన కుమార్తె వస్తుందా. ఒకే ఒక కుమార్తె, ఆడ సంతానమే మగ సంతానమే అవ్వలేదు, ఏకైక కుమార్తె. మా మామగారికి ఎలాగైతే నేను ఒక్కడై ఉన్నానో అలాగే అతను కూడా ఒకే ఒక కూతురు. తీరా ఈ యుద్ధంలో విజయంతో వస్తా ఉంటే ఇంటి ద్వారం ఎక్కడంతా ప్రోణ చూస్తుందో తన తండ్రి గారిని, అబ్బా పట్టణాన్ని ఆనందం. ఒక తండ్రి గారికి యుద్ధంలో చనిపోతే ఈమెమై ఉండేది, ఈమెమై ఉండేది. కాబట్టి ఆమె కాయలు కాసినట్టుగా కాల్లో తండ్రి ఎప్పుడు వస్తాడా, తండ్రి ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తా ఉంది. రాని వస్తాడు తండ్రి. అంతఃపురం నుంచి దిగిపోయింది. గబగబా గబగబా కొంతమంది వ్యక్తులు తీసుకుని ఆ ఎదురు పండుగ వెళ్ళిపోతా ఉంది. క్యాన్లేస్తున్నాడు తండ్రి, క్యాన్లేస్తున్నాడు. అయ్యో నా కుమారి, అయ్యో నా కుమారి, ఏమో నేను మాట ఇచ్చిన కుమారి, నువ్వు వస్తావు అనుకోలేదు కుమారి, అయ్యో నువ్వు వస్తావు అనుకోలేదు, నేను మాట ఇచ్చినందేమో నీకు తరలిపోతున్నాడు అండి. అదే స్థాయిలో ఉంటే నేనేం చేస్తాను? చాలాసార్లు కూడా దేవునితో మాట్లాడతారు చాలా మంది, దేవుని కూడా ఒక మనిషిగా తీసుకుంటారు చాలా మంది. అసలు బ్రదర్ కూడా అట్లాగే మాట్లాడారు, మీకు ఎందుకండి పైన కట్టేస్తానండి అలా అంటారు. ఆ సమస్య కాదు దేవునితో మాట్లాడితే. ఒక మాట జారు విడుస్తున్నాము అంటే చేయగలిగిన సామర్థ్యత ఉండగలిగితేనే, చేయగలిగిన శక్తి ఉండగలిగితేనే ఏదైనా నువ్వు మాట వేస్తున్నాను. లేదంటే ఎప్పటికీ కూడా అది నీ మనస్సాక్షిని వేధిస్తూనే ఉంటుంది. నీకు తెలుసు, వేధిస్తూనే ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. మా బావగారు మొక్కుబడి చేసుకుని దేవునికి తన జీవితాన్ని సమర్పించి సేవ చేస్తానని వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ఒక రీజన్, కారణం ఉంది. ఒక ఏతుములు కాళ్ళు దిగిపోయాయి, అది నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. డాక్టర్లు కూడా కాలు తీసేయాలన్నారు. లోపల విశ్వరూపని అనే ఒక మంచి ప్రాంతం పదాలు నాకు అక్క అవుతుంది. ఆమె అన్నది, అరే బాబు దేవుడు కార్యం చేస్తాడు కదా, ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు కార్యం చేస్తున్నాం, దేవుని సేవ చేస్తావు, ఖచ్చితంగా అక్క నేను దేవుని సేవ చేస్తాను. నిజంగా ప్రార్థిస్తే ఆ ముళ్ళేదు మొత్తం బయటకు వచ్చింది. కాకి అక్కలాడికైతే అయింది. ఆయన వెళ్ళారు కానీ దేవుని పనులు నిలవలేదు వచ్చేస్తారు. లోకానుసారం జీవిస్తున్నారు. నేను వెళ్ళిన ప్రతిసారి మాట్లాడుకుంటుగా ఉండలేదు, కానీ ఆయన అలా ఉన్నానే కానీ మనస్సాక్షి ఒక రకమైన వేదన. ఈ సామర్ల కోటలో సుమంత్ రాజు గారు ఉంటారు. డిసిఎస్ దినాకరాన్ని గారికి, పాన్ దినాకరాన్ని గారికి పెద్ద దైవసేనలకు ఆయన ట్రాన్స్లేషన్ చేస్తారు. గమనించట్లేదు, కొంచెం పొట్టిగా ఉంటారు, మంచి ట్రాన్స్లేషన్. ఆయన మా బావ గారు ఇద్దరు కలిసి ఒకేసారి ఆ
మద్రాసులో వారు చదువుకున్నారు హెచ్పిఐలో. ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నారు, మా బావగారు ఏ స్థాయిలో ఉన్నారు. భౌతికంగా ఆస్తి కలిగి ఉన్నారు, కానీ ఏమాత్రం తృప్తి లేదు, ఏమాత్రం సంతోషం లేదు. ఈ మధ్య కాలంలో తన మనస్సాక్ష్యం రేపటానికి దానికి ఊపిరందట్లా బలహీనత వచ్చింది, లోపల లివర్ ప్రాబ్లం వచ్చింది. ఇలా క్రమేణా కొన్ని విడిచిపెడతా ఉన్నారు. బహుశా రాబోయే దినాల్లో దేవుని కొరకు నిలబడాలని నేను ఆశపడుతున్నాను. ఇలా దేవునితో మాట్లాడటం మామూలు విషయం కాదు. దేవుని కొరకు సమర్పించుకుని వెనుకకు రావటం చిన్న విషయం కాదు. అంటాడు అంతటి మాట్లాడతావా, నేను మెలితీరేడు కుమారి. చూడండి, అద్భుతమైన వ్యక్తి అండి కూతురు. ఎంత ఆత్మలో ఎదిగిందో తెలుసా కూతురు. యవ్వనస్తున్నా, పెళ్లి కాలే, మంచి భవిష్యత్తు ఉంది. ఏమన్నా తెలుసా తండ్రి తెలిసి, నాయనా యెహోవాకు నువ్వు మాట ఇచ్చావా, నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగానే నాకు మీరు చేయండి. దేవుని స్తోత్రం. ఎంత సమర్పణ అండి కుమార్తెలో. వాళ్ళ పొందుకుంటావా, నన్ను దేవునికి ఇస్తాను నాకంటావా, నేను పెళ్లి చేసుకోవద్దా, పిల్లలకి అనొద్దా, ఈ ఆస్తం అనగలిచవద్దా అనడానికి బదులుగా ఎంత ఆత్మలు ఎదిగిన కుమార్తె కుమార్తె. నీ మాటలు నీ ఆత్మీయ స్థితిని పంటబయలు చేస్తే మీకు తెలుసా? నీ ఆత్మీయ స్థితి నీ మాటలు బట్టి తెలుసుకుంది. నీ ఆత్మీయ స్థితి నీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్ తెలిసిపోతాయి. నువ్వు ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నావో, లేక ఎంత ఆత్మీయ స్థితి నుంచి నువ్వు దిగజారిపోయేవనేది అవి చెప్పేస్తాయి. కూతురు అంటుంది కదా, ఐ హావ్ ప్రిపేర్, నేను తప్పక రాజ్యానికి అడ్డకి సిద్ధంగానే ఉన్నాను. ఒక యవ్వనస్తులను చూడండి ఎట్లాంటి సిద్ధపాటు కలిగి ఉందో. నివస్తుంటే అలాంటి వ్యక్తులు దొరుకుతారా సిద్ధంలో? ఎక్కడో కానీ కష్టం. ఈ మధ్యాహ్న సమయ కాలంలో ఆ వ్యక్తి కానీ వెతుకుండకూడదు, ఆ వ్యక్తి కానీ వెతుకుండకూడదు. ప్రియ సంగమా, చివరికి కోరుకుంటుంది, 2 నెలలు నా కన్యాప్తి గురించి నేను దేవుని దగ్గర కల్పిస్తానయ్యా, 2 నెలల తర్వాత నాకు చేయ అన్నప్పుడు 2 నెలల తర్వాత ఆమె దహన బలిగా అర్పించేశారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ముక్కుబడి చెప్పాను, దావీదు గురించి కూడా చెప్పలేదు, యాకోబు గురించి కూడా చెప్పలేదు. వీరైతే వచ్చి వారు ధ్యానం చేసుకుందామా? తాళం వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థించుకుందాం. ఒక్కసారి యోచన చేసుకుందామా? నువ్వు ఏ విషయంలో మొక్కుకున్నావు నాకు తెలియదు. చాలా ప్రేయలు దేవుడు మాట్లాడుతున్నా. దాని పర్యవసానం ఎంత బాధకారంగా తెలుసా? దేవుడు యోక్త జీవితాన్ని ముందుకు పెట్టాడు. యోక్త వేష కుమారుడే, చెప్పుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి స్థితి, కానీ మహాబలాచుడు. ఈ మధ్యాహ్న సమయం కాలంలో దేవునికి ఏ టాలెంట్ ఇచ్చాడు? నువ్వు ఏ తలాంతులు కలిగి ఉన్నావు? దేవుని కొరకు వాడతావా? నా యేసే కొరకు నువ్వు వాడతావా తలాంతుని? ఆయన కోసం, ఆయన కొరకు వాడతావనే కదా తలాంతుని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ప్రియ సంగమా, యేసేపు గర్వించుడే తన ఎందుకు వచ్చే వారందరికీ కరువులో ఆహారం పంపిణీ చేశారు. ఎవరైనా బాధోని దగ్గరికి వస్తే వారికి నీవు వాక్యం అందించగలవా? వాక్యం ద్వారా ధైర్యపరచగలవా? వాక్యం ద్వారా బలపరచగలవా? ఇదిగో యేసేపు అలా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొరకు వాడతావా? దేవుడిచ్చిన తలాంతిని దయచేసి త్వరగా మొక్కుకోవద్దుమా? మొక్కుకోవడంలో తొందరపడుతున్నా. బాగా ఆలోచన చేయాలి.
చేయగలనా లేదా అనేది ఒక అవగాహనను చేసుకున్న తర్వాతనే నా ప్రభుకు అవసరమండి. ప్రభు మాట్లాడిన మాటలు మనందరి వినికిడిలో ప్రభు దీవించులాగునా, ఆశీర్వదించులాగునా మీరు ఆత్మలో ప్రేరేపించబడి ఒకరు చిన్న ప్రార్థన చేస్తే ముగింపు ప్రార్థనకు మనం వెళ్దాం.